హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. స్టార్ట్ అయిపోయిందండి. లైవ్ అన్నది స్టార్ట్ అయిపోయింది. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మనకి ఎప్పుడైతే ఎపిసోడ్ అయిపోయిందో దాని తర్వాత నుంచి మనకి లైవ్ స్టార్ట్ అయిపోయింది. లైవ్‌లో ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు అన్న దాని గురించి అంటే లైట్స్ ఆఫ్ చేసేదాకా ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు అన్న దాని విషయం అయితే మాట్లాడుకుందాము. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూడా చాలా మంది మాట్లాడుకుంటారు. కానీ ఫస్ట్ డే కదా పాపం అలసిపోయారు. అందుకని లైట్స్ ఎప్పుడు ఆఫ్ చేస్తారా? ఎప్పుడు నిద్రపోదామా? అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఈగర్‌గా. వాళ్ళకి ఫుడ్ ఎప్పుడు యాజ్ యూజువల్ 'బిగ్ బాస్' పంపించారు బిర్యానీ. శుభ్రంగా బిర్యానీ తినేసారు. లగేజ్ వచ్చేసింది. ఇంకో విషయం ఏంటి అనంటే నిఖిల్, మణికంఠ మాట్లాడుకున్నది మనకి ప్రోమోలో చూపించారు కాబట్టి దీనిలో మనకైతే యాక్చువల్ చూపించలేదు. దాని తర్వాత శేఖర్ భాష గారు అలాగే మణికంఠ, నాగమణికంఠ మాట్లాడుకున్నారనమాట ఇద్దరు. శేఖర్ భాష గారు చాలా తెలివిగా అలాగే మణికంఠ అయితే కొంచెం ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఎమోషనల్ పర్సన్ అంటే తనకి ఆ టైంలో కొద్దిగా బాధ, అలాగే కోపం వచ్చింది గాబట్టి, తను ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు గాబట్టి, తనకేం చెప్పాలనుకున్నాడో, అది తను అందరికీ చెప్పుకోవడంలో తప్పు లేదు. యాక్చువల్‌గా ఫస్ట్ డే అలాగే ఎళ్ళిపోతున్నాను అంటే అంచు దాకా వెళ్లి ఎనక్కి రావడం అన్నది ఇది అసలు నార్మల్ విషయం అయితే కాదు. తను బాగా టెన్షన్ పడ్డాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అలా శేఖర్ భాష గారు గూడా పక్కన కూర్చొని తనకు సంధాయించుకుంటా, "అంతేరా అలాగే ఉంటదిరా గేము. వాళ్ళ గేమ్‌రా అది. అంటే ఇట్లా కొద్దిగా తన స్ట్రాటజీ ప్రకారం తను గూడా ఆ అబ్బాయితో కలిసి మాట్లాడడం అనేది జరిగింది. యాక్చువల్‌గా ఈ పాయింట్ అన్నది ఏదైతే ఉందో, అది మనం నేనైతే వీడియో ఏదైతే చేస్తున్నామో రివ్యూ వీడియో ఆ టైంలో వచ్చిందనమాట. అందుకే క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. మా అబ్బాయి చూసి చెప్పాడనమాట. సరే. దాని తర్వాత వీడియో అయిపోయిన తర్వాత ఎప్పుడైతే లైవ్ నేను చూడటం స్టార్ట్ చేసామో అక్కడి నుంచనమాట. అక్కడ అందరూ గూడా బిర్యానీ పెట్టుకొని అందరికి వచ్చింది గాబట్టి, కొంతమంది స్నానానికెళ్లారు. కొంతమంది స్నానం చేయలేదు. అప్పటిదాకా ఎక్కడ వెయిట్ చేయాలి వాళ్ళొచ్చేదాకా అని జెప్పేసి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారనమాట. బిర్యానీ పెట్టుకొని ఎవరు నాగమణికంఠ అంటే ఇప్పుడు మొత్తం గూడా ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరయ్యారంటే నాగమణికంఠనే అనుకోవచ్చు. మణి మణికంఠ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇంత పెద్ద పేరు చెప్పలేము. మణికంఠ యాక్చువల్‌గా తన తన మీదే తిరిగిందనమాట. ఈ ఎపిసోడ్ అంతా గూడా. నాకనిపించింది. ఎపిసోడ్ అంతా అంటే లాస్ట్‌లో జరిగిన, అలాగే తన ఏవి చూసినా అంతా గూడా తన మీద ఒక ఒపీనియన్ అయితే ఉంది. అప్పుడే మన కామెంట్ సెక్షన్‌లో గూడా నా ఓట్ మణికంఠకి అన్న కమెంట్ అయితే వచ్చేసింది ఇవాళ. నేను దానికోసం ఎవరైనా ఏమన్నా అంటారా? ఎవరైనా ఇచ్చేస్తారా? అని అనుకున్నాము. కానీ అనేసారు గూడా. సో, అలా జరిగిందనమాట. తను తింటా ఉంటాడనమాట. మెల్లిగా చాలా స్లోగా తింటా ఉంటాడు. తర్వాత తన ఎదురు విష్ణుప్రియ వచ్చి కూర్చొని తింటా ఉంటది. దాని పక్కన సోనియా ఆకుల, దాని తర్వాత యష్మి వీళ్ళు ముగ్గురు కూర్చొని ముందు తర్వాత మణికంఠ కూర్చొని తింటున్నారనమాట. అయితే నాకెవరెవరు తెలుసు అని జెప్పేసి విష్ణుప్రియ అదే నాకు బేబక్క, అలాగే అభయ్, అలాగే నిఖిల్, అలాగే ప్రేరణ వీళ్ళు నలుగురు తెలుసు నాకు బయట అంటే కొంచెం తెలిసిన వాళ్ళు. ఆహ్, ల ఇంకెవరు తెలీదు నాకు అని చెప్పి విష్ణుప్రియ అంటది. అప్పుడు మణికంఠ అంటాడు నాకెవ్వరు తెలీదు. నాకసలు ఎవరు ఎవరు అన్నది కూడా పరిచయం లేదు నాకు అన్నట్టు చెప్తాడు. ఎవరు మణికంఠ. అప్పుడు అనిపించిందనమాట. అయ్యో! అని అనిపించింది. అంటే ఎందుకంటే తన ఏవి చూసిన తర్వాత ఎవరికైనా అదే ఫీలింగ్. తర్వాత తను మాట్లాడిన మాటలు కూడా చాలా బావున్నాయన్నమాట. బావున్నాయి అంటే అదేదో అంటారు కొంతమంది మాట్లాడుతుంటే చూడబుద్దవుతదంటారు గదా! అట్లా అనిపించిందనమాట. కానీ కోపము, అలాగే ఎమోషనల్ పర్సన్ కూడా అని అనిపించింది. అలాగే ఎవరు ఇంకా పక్కన సోనియా ఆకుల తను గూడా చెప్పారు. నాకు గూడా ఎవ్వరు తెలీదిక్కడ. అసలెవ్వరు తెలీదు నాకిక్కడ అని జెప్పేసి సోనియా. తర్వాత యష్మి అయితే నాకెవరు ఆ తిక్కలదొక్కటే తెలుసు అని జెప్పేసి అని అంటదనమాట అమ్మాయి. ఆ తిక్కల అమ్మాయి ఎవరంటే ప్రేరణ. ప్రేరణనే అమ్మాయి అలా అనిందనమాట. నాకు తెలిసి సూపర్ డూపర్‌గా పడిద్దండి వీళ్ళిద్దరికీ. నాకు క్లారిటీ వచ్చేసింది. ఇందాక మేము రివ్యూలో గూడా అదే చెప్పాము. వీళ్ళిద్దరికి కొద్దిగా బానే ముందు ముందు రోజుల్లో కొద్దిగా ఫైట్ జరిగే అవకాశాలయితే బాగా ఉన్నాయి అనైతే అనిపిచ్చింది. అలాగే ఆహ్, నిఖిల్. నిఖిల్ ఏదంటే మొత్తం వర్క్ అంతా గూడా హౌస్‌లో అంటే రైస్ పెట్టుకొని తినేసిన తర్వాత ఉన్న బౌల్స్ గానీ, అలాగే ప్లేట్స్ గానీ, అలా మొత్తం వర్క్ చేస్తా ఒక కట్ బన్నీ వేసేసారు. అందరూ మామూలుగా ఇదిగో వచ్చేసారు. అందరూ తిరుగుతా ఇచ్చేసుకుంటా అంటే మొత్తం వర్క్ తనే చేస్తున్నాడు. అంటే వాళ్ళు తిన్న వ కొంతమందికి రాదు గదా! తొందరగా ఫ్లూయెంట్‌గా. అందుకని కొంతమందికి హెల్ప్ చేస్తూ నాకనిపిచ్చింది స్టార్ట్ అయ్యాడనుకుంటాను. ఇది గేమ్ స్టార్ట్ చేసినట్టున్నాడు నిఖిల్ అనేది అనిపిచ్చింది. అంతే గదండీ! ఇప్పుడు వర్క్ చేశాడంటే గేమ్ ఆడుతున్నట్టే లెక్క. వర్క్ చేస్తాం స్టార్ట్ చేశాడంటేనే
అది గేమ్ కిందే లెక్క గాబట్టి, అది ఆబ్వియస్‌గా అంతే. అలాగే విష్ణుప్రియ తిని బౌల్ తీసుకొస్తే, ఆ బౌల్ గూడా తీసుకొని కడుగుతారు. "ఏ వద్దొద్దు అలా నేను లేజీ అయిపోతాను. నేను కూడా నేర్చుకోవాలి గదా! నీకొచ్చు. నేను కూడా నేర్చుకోవాలి కదా! నేను ఒక ఇంటిదాన్ని అవ్వాలి గదా!" అని జెప్పేసి విష్ణుప్రియ అంటది. కానీ నాకు విష్ణుప్రియ, నిఖిల్ మనకు యాక్చువల్‌గా 'కిరాక్ బాయ్స్', 'కిలాడి గర్ల్స్' దాంట్లో మనం చూసాము. వాళ్ళిద్దరికీ కొద్దో గొప్పో ఒక క్రష్ ఉందని విష్ణుప్రియకి, నిఖిల్ మీద అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అలా అది కొంచెం బయటపడుతుందనమాట అక్కడ. అంటే ఒక ఛాన్స్ దొరికింది విష్ణుప్రియకి అనయితే అనిపిచ్చింది నాకు. జస్ట్ ఏదో జరుగుతదని గాదు. తనకున్న అభిమానాన్ని, తనకున్న ఇదిని తను ఇచ్చేసుకుంటా ఉంది. తర్వాత మంచి హౌస్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంది. హోమ్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంది అని జెప్పేసి కూర్చొని తినేటప్పుడు గూడా అనిద్ది విష్ణుప్రియ. ఆ! ఇంకా చూడాలి. ఇంకా అప్పుడే ఇంకా టైం ఉంది. ఇంకా చూసి అప్పుడు గమనించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్ అని చెప్పేసి అంటుంటది విష్ణుప్రియ. ఎవరిని నిఖిల్, నిఖిల్ కూడా మనకి 'కిరాక్' దాంట్లో అయితే మనకి ఎదురు అపోజిట్ గాబట్టి వాళ్ళు అంత ఇదిగా మనకు కనపడలేదు. కానీ ఇక తను కూడా నవ్వుతా, మాట్లాడుతా చాలా చక్కగా అంటే మామూలుగా జోవియల్‌గానే ఉన్నారు గానీ, ఎక్కువగా మాట్లాడటం గానీ, ఎక్కువగా ఇచ్చేయడం గానీ ఇంకా లేదు నిఖిల్. ఇంకా ఓపెన్ అవ్వలేదనైతే అనిపిచ్చింది. అలాగే అహా! ఇంకోటి నబీల్ అఫ్రీది అబ్బాయి పేరు. ఆ అబ్బాయి ఏం చేసాడు, ఏదో సంథింగ్ ఏదో వస్తువు ఇవ్వటానికి ట్రై చేసాడంట. అది గూడా ఎవరికి ట్రై చేసాడు, ఎవరో అమ్మాయిలకి ఇవ్వటానికని ఎళ్ళాడు. యాక్చువల్‌గా ఎళ్లి ఏం చేసాడు, ఎవరికి ఇవ్వాలన్న విషయం అంటే వాళ్ళందరూ మేకప్ తీసేసున్నారంట. ఆ అబ్బాయి వచ్చేసి తనెవరు పృథ్వీతో చెప్తున్నారనమాట. అన్న అది సార్ అది ఇవ్వడానికి నేనెళ్ళాను. కానీ ఎవరో అర్థం కాలేదు నాకు. అందరూ మేకప్ తీసేసున్నారు అని చెప్పాడన్నమాట. అసలు మేమైతే మామూలుగా నేను ఆయనైతే ఏది అబ్బా! ఇలా మాట్లాడాడు అని చెప్పేసి మేకప్ తీసినది వాళ్ళకు నిజంగానే వాళ్ళు ఎవరైనా యాక్చువల్‌గా అలాగే ఉంటారు. ఎందుకంటే హౌస్‌లో ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు రెడీ అయిన వాళ్ళు మేకప్ ఎవరైనా ఆర్టిస్ట్‌లంటే అలాగే ఉంటారు సెలబ్రిటీస్. అలాగే మేకప్ తీసేసారు నాకెవరైనా అర్థం కాలేదని చెప్పేసి అంటాడన్నమాట. అప్పుడు పృథ్వీ కూడా నవ్వి పృథ్వీ కూడా నవ్వుతాడన్నమాట ఆ మాటలకి తను చెప్పి. కానీ తను మాత్రం నవ్వడు. నబీల్ నవ్వకుండా నార్మల్ క్యాజువల్ చెప్పేసి పక్కన కూర్చుంటాడన్నమాట. అక్కడ కొద్దిగా జోక్ అనిపించింది. అలాగే బేబక్క బేబక్క అనాలా? బేబక్క గారు స్నానం చేసేసి కూడా బయటికొచ్చేసి మొత్తం క్లీన్ అప్ చేసేసుకొని అన్ని చేసేసుకొని వచ్చేటప్పటికి అప్పటికి శేఖర్ భాష గారు కూడా వస్తారనమాట. అక్కడేదో ఇచ్చేసుకుంటే మనకి ఈసారి ఏం చేశారంటే బాత్రూమ్‌లో నుంచి గార్డెన్ ఏరియాకి గ్లాస్ ఇచ్చారన్నమాట. వ్యూ కనపడటానికి ఇచ్చారు. యాక్చువల్‌గా మనకెప్పుడు గూడా అలా ఉండదు. ఎందుకు ఒక డోర్ ఉంటది. లోపలికెళ్ళిపోతారు లోపలికి. అక్కడ వాష్ ఏరియా గాని, లగేజ్ ఏదైనా సరే ఆ లోపల ఉంటది. కానీ ఇక్కడేం జేశారంటే బాత్రూమ్ డోర్ పక్కన ఒక పెద్ద మిర్రర్ మనకేదైతే బెడ్‌రూమ్స్ పక్కన బయట కనపడతామో అట్లా మిర్రర్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో ఉన్న గ్రాస్ గూడా కనపడుతుందన్నమాట వీళ్ళు నించుంటే. అలా ఇచ్చారు. అది చాలా బాగుంది చూడటానికి గూడా. ఎందుకంటే బాత్రూమ్‌లో నుంచి కూడా నించొని ఆ వ్యూ చూడొచ్చు అన్నట్టు అనిపించింది. అయితే అప్పుడు బేవక్ అన్నది, "ఈ వ్యూ మాత్రం సూపర్ అసలు మామూలుగా లేదు. చాలా బాగా అనిపించింది నాకు" అని చెప్పేసి బేబక్క చెప్తారు. అవునా! ఈ వ్యూ నాకు ఏ వ్యూ నచ్చిందో తెలుసా? అన్ని వ్యూ‌లో కన్నా గూడా నాకు ఐ లవ్ యూ నచ్చిద్ది అని చెప్పేసి శేఖర్ భాష గారు అంటారు. ఆ మాట అనంగానే బేబక్క అయ్యయ్యయ్యయ్యో! అయ్యయ్యయ్యో! అని చెప్పేసి పట్టుకొని మామూలుగా నించుంటారనమాట. ఇప్పుడు చూడండి ఇంక చూసుకొని థంబ్‌నెయిల్స్ రాసేస్తారు ఇప్పుడు టప 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 అని చెప్పేసేసి అంటే మనమిద్దరం బడ్డీస్ శేఖర్ భాష. మనిద్దరం ఫ్రెండ్స్. అయినా అలా ఎందుకు రాస్తారు? అలా రాయరు అని చెప్పేసి దేవక అంటే అక్కడ అనిపించిందనమాట వాళ్ళు ఆ విషయం కూడా చెప్పారు. జస్ట్ జోక్ అండి మేము మాట్లాడుకుంది. ఇక్కడేం రాయమాకండి థంబ్‌నెయిల్‌లో అని చెప్పేసి ఆడియన్స్ చెప్పినట్టు చెప్పారనమాట అక్కడ ఆ సిట్యుయేషన్‌లో. అక్కడ కూడా కొద్దిగా వీళ్ళిద్దరు మనం ఇందాక రివ్యూలో కూడా మాట్లాడుకుంది వీళ్ళిద్దరి జంట ఎలా ఉంటదని నవ్విస్తారు. నవ్వొస్తదనమాట. అలా అనిపించింది వీళ్ళు ఇప్పుడు మాట్లాడుకున్నది గూడా. అలాగే దాని తర్వాత నైనిక, అలాగే మణికంఠ. వీళ్ళిద్దరూ గూడా బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట స్లోగా. అంటే మణికంఠ ఒక్కడే కూర్చొని వర్షం పడుతుంది గదా! నిన్నంతా గూడా వర్షమే గదా! ఆ వర్షాన్ని చూస్తా ఉన్నాడన్నమాట. అయితే చూస్తూ ఎంత బావుంది గదా! ఎంత ప్లెజెంట్‌గా ఉంది గదా! అని జెప్పేసి ఆస్వాదిస్తున్నాడు మణికంఠ. అప్పుడే కొంచెం మొత్తం రిలాక్స్ అయ్యి వాళ్ళ మెడిసిన్స్ అవన్నీ లగేజ్ అన్నీ వచ్చినాయి గదా! అంతా ఏసేసుకొని నైనిక వచ్చి అక్కడ బయట సోఫా మీద కూర్చొనుంటదన్నమాట. వ్యూ బాగుంది. ఇలా బాగుంది. అట్లా జరిగింది. అంటే తనేంటంటే ఇంత ప్రశాంతంగా మనం ఏదో అనుకుంటాం బయట నుంచి చూడంగాల్నే, కానీ ఇక్కడ గొడవలు జరగకుండా ఎందుకుంటాయి? అసలది కామన్. చాలా గ్రేట్ అసలా ఈ హౌసు అది ఇది అని చూసి మణికంఠ గాని, నైనిక గాని ఇప్పుడే ఉంటది. రేపటి నుంచి మనకు కనపడిద్ది. ఇప్పుడు ప్రశాంతంగానే ఉంటారు. ఇప్పుడే వర్షం తగ్గుతుందనుకుంటాను. మనుషుల యొక్క ఏది ఆహ్,
అంటారు చూసారా? మనుషులకు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ గాని, అదంతా గూడా ఇప్పుడే తగ్గుతుంది. సప్రెస్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే. అంటే అందరికి కొంచెం కూల్ అయ్యి అందరూ ప్రశాంతంగా ఉన్నారనమాట ఇప్పుడే జస్ట్. ఇంక రేపటి నుంచి మనకు చుక్కలే అని జెప్పేసేసి ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. బయట నైనికాను, అలాగే మణికంఠ. సో, ఇక్కడి దాకా జరిగిందని. దాని తర్వాత ఆదిత్య ఓం గారు మాత్రం సైలెంట్‌గా తన వర్క్ తను చేసుకోవటం, వచ్చి కూర్చోవటం. అలాగే సోనియా ఆకులను ఆదిత్య గారు ఇద్దరు బడ్డీస్ అనుకుంటాను. ఆదిత్య గారును, సోనియా ఆకుల. అయితే వాళ్ళిద్దరు ఆయన కూర్చొనుంటే బా ఆదిత్య గారు పక్కకొచ్చి కూర్చుంటారు సోనియా గారు. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే, "మీకు బాబా ఎవరు? ఎంతమంది పిల్లలంటే, ఒకటే బాబు" అని చెప్తారు. "మీ వైఫ్ ఏం చేస్తారు? మీ వైఫ్ హౌస్ వైఫేనా? లేకపోతే ఏమైనా వర్క్ చేస్తారా?" అని అడిగితే, "లేదు లేదు హౌస్ వైఫే, హౌస్ వైఫే. కానీ ఫ్యాషన్ డిప్లొమానో ఏదో చేశారు" అన్నట్టు చెప్తారనమాట. ఎవరు? ఆదిత్య ఓం గారు. అయితే అది చేస్తున్నారు ప్రెజెంట్ అంటే, "ఆహా! ఏమి లేదు" అని చెప్పేసి నవ్వుతా ఉంటారు. కానీ చాలా సైలెంట్‌గా మాట్లాడుతున్నారు ఆదిత్య గారు. ఇంకా అంటే మనకి రోజులు వెళ్ళే కొద్దీ బయట అంటే రేపు ఎటు నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి దాని తర్వాత అన్ని విషయాలు అందరి గురించి మనకి యాక్చువల్‌గా రేపు తెలిసిపోద్ది చాలా క్లియర్‌గా. కానీ చూడాలి. అసలు ఒక్కొక్కళ్ళది ఇష్యూ ఏం తెలీదు. కానీ అందరూ గూడా చాలా సైలెంట్‌గా ఉంటున్నట్టు అని అనిపిచ్చింది. కానీ కొంతమంది బాగానే 'బిగ్ బాస్' మీద నాలెడ్జ్ ఉండి, 'బిగ్ బాస్' గురించి బాగానే తెలుసుకొని, ఏది ఎక్కడ ఎలా ఉండాలి అన్న ఆలోచన అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందిలో ఉంది. కానీ మనమేమనుకుంటున్నామంటే మనకి వాళ్ళు అన్‌నోన్ పర్సన్స్ అయినా గానీ, వీళ్ళకి ఎక్కువ తెలీదేమోలే అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే అనిపిచ్చింది. మీకు అనిపించకపోవచ్చు. అయితే అలా అనిపిచ్చింది. కానీ వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత కొంత నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉంది అంటే 'బిగ్ బాస్'కొచ్చే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూసే వస్తారు. అది కన్ఫర్మ్. అలా కాదు నేనంటుంది. అంటే పైపైన వాళ్ళు వర్క్‌లో బిజీలో ఉంటారు. ఆ పైపైన చూసేసి మనం వెళ్తున్నాం కాబట్టి పైపైన చూసొస్తారు చూసారా? అలా గాదు. అందరూ గూడా చాలా సీజన్‌లు చూసి ఉన్న వాళ్ళు చూసి ఉన్నారనైతే కన్ఫర్మ్ అయింది. అంటే అర్థమైందనమాట వాళ్ళ మాటల్లో. అలాగే ఎవరు 'అభయ్ నవీన్' గారు. ఆయన గూడా పాపం నిద్రొస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. 'బిగ్ బాస్' లైట్స్ ఆఫ్ చేయండి, లైట్స్ ఆఫ్ చేయండి అని జెప్పేసేసి. అలాగే 'పృథ్వీ' గారైతే తన బట్టలన్నీ బయటేసేసి కూర్చున్నారు. ఏం జరుగుతుంది? ఏంటి? అన్నీ యాడ పెట్టుకోవాలి? అంటే లగేజ్ వాళ్ళకి ఎక్కడ పెట్టుకోవాలో అన్న విషయం ఇంకా వాళ్ళకి క్లారిటీ రాలేదు. ఇంకా తెలియలేదనమాట. ఏది కొద్దిగా లోపల పెట్టుకోవాలా? కొద్దిగా బయట పెట్టాలా? అంటే బయట ఇన్ ద సెన్స్ వాష్‌రూమ్‌లో ఎక్కడ పెట్టాలా అన్న విషయం క్లారిటీ లేదు. అందుకు కొంతమందైతే అసలు ఏం తీయకుండా ఇప్పుడేసుకోవాల్సిన బట్టలు తీసేసుకొని మిగతాదంతా పక్కన పెట్టేసి శుభ్రంగా రేపు పొద్దున చూసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళకి తెలీదు రేపు పొద్దున్న నుంచే స్టార్ట్ అవుతది ఒక రచ్చ రచ్చ రంబోలా అని చెప్పేసి అయితే అనిపించింది. సో, అది ఫ్రెండ్స్ ఇవాళ నైట్ బిగ్ బాస్. తర్వాత ఏందంటే వాళ్ళకి ఎప్పుడైతే ఆదిత్యతో మాట్లాడిన తర్వాత సోనియా గారు ఇంక అక్కడి నుంచి వాళ్ళు మెల్లిగా ఆదిత్య గారు డ్రెస్ బాగుంది అని పృథ్వీ గారిని చెప్పడం అంటే ఏం లేదు. వాళ్ళు జస్ట్ బనియన్ కట్ షార్ట్స్ వేసుకున్నారనమాట అంతే. ఇంకా దానికి అంటే అప్పుడు దాకా ఒక మంచి కాస్ట్యూమ్స్‌లో ఉన్న వాళ్ళు సడెన్‌గా అన్ని షార్ట్స్, కట్ బనియన్స్‌లోకొచ్చేసారు కాబట్టి అందరూ కొత్తగా అనిపించారనమాట. చూద్దాం రేపటి నుంచి ఆట ఎలా ఉండబోతుందో. అలాగే నేను ప్రతి చిన్న విషయాన్ని గూడా అప్‌డేట్ ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తానండి. మీలో ఎవరైనా లైవ్ చూడలేని వాళ్ళు గాని, అలా చూసేవాళ్ళైనా పర్లేదు. చూడలేని వాళ్ళు గాని ఎప్పటికప్పుడు నేను అప్‌డేట్స్ ఇస్తూ ఉంటాను. మన ఛానెల్‌కొచ్చి ఒకసారి అన్ని వీడియోస్‌కి నోటిఫికేషన్ రావాలంటే రాదు. మీరు ముందుగానే ఒకసారి ఛానెల్‌కొచ్చి విజిట్ చేస్తూ ఉంటే నేను కొత్తగా వీడియో ఏమైనా పెట్టుంటే గనక చూస్తూ ఉండండి. అలాగే షార్ట్స్ కూడా పెడుతూ ఉంటాను. చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్. ఇవాళ మిడ్‌నైట్ లైవ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడి దాకే జరిగింది. తర్వాత లైట్స్ ఆఫ్ అయిపోవడం వలసిన అందరూ ఎక్కడోళ్ళు అక్కడ నిద్రపోయారన్నమాట ఫుల్‌గా. చూద్దాము హోప్ రేపు ఏం జరుగుతదో, రేపు ఎలా ఉండబోతుందో, రేపు నామినేషన్స్ ఉన్నాయి. అసలు దాని పరిస్థితి ఏంది అన్న విషయాన్నయితే మనం రేపు దాని గురించి మాట్లాడుకుందాము. అలాగే ఒక్కొక్కళ్ళ గురించి అంటే బేబక్క గాని, ఇంకా వేరే కంటెస్టెంట్స్ వాళ్ళ గురించి ఒక్కొక్క వీడియో చేసామన్నమాట. అది దీని తర్వాత ఎర్లీ మార్నింగే నేను అప్‌లోడ్ చేస్తాను. అవి కూడా ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.